గురుగారు, వెండి రాగి లోహాలతో తయారు చేసిన అచ్చామూర్తులను శుభ్రపరిచేందుకు నేటి కాలంలో లభ్యమవుతున్నటువంటి కొన్ని రసాయన మిళిత పౌడర్లను వాడుతున్నారు. అలా వాడచ్చా, వాడకూడదా? వాటిని శుభ్రపరిచేందుకు ఏం చేయాలి? అలా చెప్పాలి అంటే అమ్మాయి, ఈనాటి కాలంలో మనుషులను శుభ్రపరిచే విధంగా కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు విని వారు శారీరక శుద్ధి, ఆత్మశుద్ధి, వాక్కు శుద్ధి అనే త్రివిధ శుద్ధి ప్రక్రియలను అనుసరించాలి. ఒక మాట విన్నందువలన శరీరం శుద్ధి అవుతుంది. ఆ మాట దీర్ఘాయురస్తు అని ఎవరైనా మనల్ని ఆశీర్వదిస్తే కలిగే సంతోషం, ఇది ఒక మాట. అనుసరిస్తే అంతఃకరణ శుద్ధి, అలా మాట్లాడగలిగితే వాక్కు శుద్ధి. శుద్ధి ప్రక్రియలలో ఇవన్నీ అంతర్భాగాలు. శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలు దేహానికి సంబంధించినవి కాగా, కర్తవ్య నిర్వహణలో దేవతారాచన చేసే క్రమంలో వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి లోహాలలో ఉండే అర్చామూర్తులను మనం శుద్ధి చేసే నిమిత్తమై తిరుమంజనం అన్న పేరిట, పులికాపు అన్న పేరిట విగ్రహాలను శుభ్రపరుస్తూ ఉంటాం. ఇది భౌతికమైన చర్య. ఈ పులికాపు చేసే సమయంలో ఇతరులెవరూ చూడరాదు. వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసి దేవుని గదికి అభిముఖంగా మనం కూర్చొని, ఆ గది మనం మధ్యలో ఈ అర్చామూర్తులు, ఇతరుల దృష్టి సోకరాదు. మనం మాత్రమే చూచే విధంగా ఆ ప్రతిమలను శుభ్రపరచుకోవాలి. రసాయన మిళిత ద్రవ్యాలను వినియోగించరాదు. కాసింత గోరువెచ్చని నీటిలో చింతపండును ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఆ మిశ్రమంతో అర్చామూర్తులను శుభ్రపరుచుకోవాలి. పులికాపు అన్న పేరిట ఈ ప్రక్రియను సంప్రదాయం, సనాతన ధర్మం అంగీకరించింది. పులుపు రుచి కలిగిన, చింతపండు అనే పదానికి ప్రతీకాత్మకంగా తమిళ భాషలో ఈ పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. చింతపండు రసాన్ని గోరువెచ్చని నీటితో మిళితం చేసుకొని విగ్రహాలను శుభ్రపరిచిన అనంతరం భస్మలేపనంతో కడగాలి, తొడవాలి. విభూతితో కడిగిన, తుడిచిన ఈ ప్రతిమలు శుభ్రమవుతాయి. దీర్ఘకాలం మెరుపును, కాంతిని కలిగి ఉంటాయి. రసాయనిక ద్రవ్యాలతో శుభ్రం చేసినప్పుడు మరుక్షణమే సమాధానంగా మెరిసిపోతాయి, కానీ మరుసటి నాడికే నల్లబడిపోతాయి. అలా కాకుండా సనాతన సంప్రదాయం అంగీకరించిన విధానం గోరువెచ్చని నీటిలో నానబెట్టిన చింతపండుతో శుభ్రం చేసి, అలాగే ఆ వెంటనే బూడిదతో, భస్మంతో కడిగినట్లయితే ఆ అర్చామూర్తి కాంతులీనుతుంది. తదుపరి ఉంగరం వేలు, బొటన వేలు ఈ రెండింటితో ఆ అర్చామూర్తి పాదము నుంచి శిరస్సు వరకు ఇలా తాకి, తిరిగి శిరస్సు నుంచి పాదము వరకు మళ్ళీ తాకి వేదిక పైన ఉంచాలి. ఇది ప్రాణ ప్రతిష్ఠ. బొటనవేలు, ఉంగరం వేలు ఈ రెండింటితో ఆ అర్చామూర్తిని స్పృశిస్తే ఆ అర్చామూర్తిలో పులికాపు కంటే ఉన్న పూర్వపు ప్రాణశక్తి తిరిగి వచ్చి చేరుతుంది. రసాయనిక ద్రవ్యాలు వినియోగించడం ద్వారా తాత్కాలికమైన ఆకర్షణలతో మెరిసిపోవడమే శాశ్వతమైన ప్రయోజనం కాదు. సంప్రదాయం అంగీకరించదు. ఇది సమాధానం.